ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు 18వ తేదీ మే నుంచి 24వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ఇక్కడ 3 గ్రహాలు శని, శుక్ర మరియు అదేవిధంగా ఈ యొక్క రాహు 3 కూడా మీన రాశిలో ఉన్నాడు. కొన్ని వాటిల్లో ఏంటంటే రాహుకేతులు మారిపోయినట్టుగా చూపిస్తున్నాడు. అదేవిధంగా బుధుడు మేషంలోని, వృషభంలో రవి, అలాగే గురువు వచ్చేసి మనకి మారిపోయి మిథునంలో ఉన్నాడు. చంద్రుడికి కుంభరాశి నుంచి మీన రాశి వరకు తన యొక్క సంచారం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. మేషలగ్నము, మేషరాశి. మేషం వారి కనుక చూసుకుంటే మీ యొక్క లగ్నాధిపతి 4వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీరు ప్రాపర్టీస్ కానీ లేకపోతే ఏదైనా ఒక భూ సంబంధించిన డీల్ చేసేటప్పుడు కానీ, విద్యా సంబంధించిన విషయాల్లో కానీ, వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ వారం చతుర్థాధిపతి అయినటువంటి ఆ యొక్క చంద్రుడు కూడా మీకు 10వ స్థానం నుంచి 12వ స్థానం వైపు తన యొక్క ప్రయాణం జరుగుతుంది. దీనివల్ల ప్రధానంగా మీరు వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లోని మరియు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అంశాల్లోని కొంచెం ఈ వారం ప్రధానంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనాన్ని ఇచ్చే కారకుడు ధనస్థానంలో రవి, సూర్యభగవానుడి యొక్క స్థితి ఉంటుంది. కాబట్టి మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మెడికల్ పరంగా మీరు ధనం సంపాదించాలి. లేనట్లయితే ఒక హాస్పిటల్ పెడుతున్నాము, లేనట్లయితే ఒక ఫార్మా రిలేటెడ్ సంబంధించినవి, మెడికల్ రిలేటెడ్వి మెడికల్ షాప్ పెడుతున్నాం అనుకునేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే గతంలో ఏవైతే మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ జరిగాయో అవి కాస్త క్లియర్ అవ్వడం జరుగుతుంది. అన్నదమ్ముల మూలంగా, తెలిసిన వాళ్ళ మూలంగా, బంధువర్గం మూలంగా కూడా కొన్ని కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. అదేవిధంగా వివాహ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ వివాహ ప్రయత్నాలు కుదురుతాయి. మీ యొక్క జీవిత భాగస్వామి విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం కూడా సక్సెస్ అవుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఉద్యోగం కోసం ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఎక్కువ సక్సెస్ రేట్ అనేటువంటిది చూపిస్తుంది. కాకపోతే మీకు ఎన్నినాడ్స్ నడుస్తుంది కదా అని చెప్పి కొంతమంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏమీ అక్కర్లేదు. సింపుల్గా మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో సరైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నానా లేదా, ఇది సరైన సమయమా కాదా, మీరు ఎంచుకున్నటువంటిది ఏదైతే కేటగిరీ ఉందో అది సరైనటువంటిదా కాదా అనేటువంటిది కేవలం చూసుకోండి. విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. మీకు చూసుకున్నట్లయితే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంచెం మీరు ఈ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సూర్య భగవానుని యొక్క ఆరాధన, ఆదిత్య హృదయ పఠనము ఇవి చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి మీకు చతుర్థాధిపతి అయినటువంటి రవి రాశిలో ఉన్నాడు. ఎప్పుడైతే చతుర్థాధిపతి రవి రాశిలో సంచారం జరుగుతుందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చూసుకున్నట్లయితే ఇది కొంతవరకు మెడికల్ రంగాల్లో ఉండేటువంటి విద్యార్థులకి చక్కటి పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది. అంటే మెడికల్ సీట్స్ రావడానికి కానివ్వండి, లేనట్లయితే చదువులో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఏదైనా మెడల్స్ రావడం కానివ్వండి, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటిది ఏదైనా సరే మీకు కంఫర్ట్స్, ఇప్పుడు గవర్నమెంట్ కొన్నిసార్లు అలాట్ చేస్తూ ఉంటుంది క్వార్టర్స్, అటువంటి కంఫర్ట్స్ రావడానికి కూడా ఇది యోగిస్తుంది. అయితే ఇక్కడ కాస్త ఏదైనా ప్రాపర్టీస్ కొనేటప్పుడు లేదా ప్రాపర్టీస్ విషయంలో కొంచెం మధ్యవర్తిత్వంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి.
లాభాధిపతి అయినటువంటి గురువు మీకు ధనస్థానంలో సంచరిస్తున్నందుకు ఈ లగ్నానికి పాపే అయినప్పటికీ కూడా కొంతవరకు ఫైనాన్షియల్గా కొంత గ్రోత్ అనేటువంటిది ఇస్తాడు. కాకపోతే ఇంకా పంచమంలో కేతు ఉన్నందుకు కాస్త ఫ్రెండ్స్, ఈ ప్రేమ వ్యవహారాల విషయంలోని, అదేవిధంగా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలోని కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు రాతకోతలు అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. రుణం కోసం చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా ఫలిస్తుంది. హోమ్ లోన్స్ చక్కగా మీకు యోగిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. వివాహ నిర్ణయాలు, వివాహ ప్రయత్నాల విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు ఎవరినైతే వివాహం చేసుకోబోతున్నారో పూర్తిగా వాళ్ళ గురించి తెలుసుకోకుండా మాత్రం అడుగు వేయకండి దయచేసి. అదేవిధంగా కాస్త సంతానాన్ని వేరే ప్రాంతానికి, విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది. మరియు ఇక్కడ గమనించుకున్నట్లయితే వ్యాపారం, ముఖ్యంగా ఏదైనా స్కూల్స్, కాలేజెస్, ఆన్లైన్లో ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకునేటువంటి వారికి అనుకూలత అయితే ఉంది. ఉద్యోగ సంబంధించిన విషయంలో ఉన్న ప్రదేశం మారేటువంటి యోగం చూపిస్తుంది. అందులో ముఖ్యంగా ఉద్యోగాల విషయాల్లో మంగళవారాలు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగంలో అంటే తొందరపడి మానేయడం ఇట్లాంటివి చేయకండి. ఒకవేళ ఉద్యోగంలో మరింత ఎక్కువ స్ట్రెస్ ఉన్నట్లయితే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే నామస్మరణ చేయండి. కందులు దానంగా ఇవ్వండి. గోవుకి క్యారెట్లు తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి చాలా మటుకు అనేకమైన వ్యాపార సంబంధించిన వాటిల్లో లాభాలు ఉంటాయి. కాకపోతే రాశిలో ఎప్పుడైతే గురువు యొక్క సంచారం జరుగుతుందో కొంతవరకు వివాహ సంబంధించినటువంటి విషయంలో జీవిత భాగస్వామి మూలంగా లేదా వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు మీరు ఆడపిల్లవారైనా సరే, మగపిల్లవారైనా సరే అవతల వాళ్ళ నుంచి కొంత తొందరపాటు గురించి, అంటే తొందరగా మీరు ఏదో ఒకటి చెప్పండి అనే కొంత ఒత్తిడి మాత్రం ఉంటుంది. అదేవిధంగా కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. దశమాధిపతి కూడా రాశిలో మీకు సంచారం జరుగుతున్నందుకు. కాకపోతే కాస్త కుటుంబ సభ్యులలో ఎవరికైనా, కుటుంబ సభ్యులు మూలంగా ఎవరికైనా అప్పులు ఇవ్వడం వల్ల కానీ, లేకపోతే కొంత కాంపిటీషన్గా కుటుంబ సభ్యులే కొంత కాంపిటీషన్గా ఫీల్ అవ్వడము ఇటువంటివి గోచరిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా అప్పులు అన్నదమ్ముల మూలంగా, లేకపోతే అన్నదమ్ముల ఫ్రెండ్స్కి ఎవరికైనా మీరు అప్పులు ఇచ్చేటువంటి విషయాలు, అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, సిబ్లింగ్స్ వారికి అప్పులు ఇచ్చేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. 4వ స్థానంలో కేతువు యొక్క ప్రభావం ఇంకా ఉంటుంది కాబట్టి మీరు కాస్త ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏదైనా ప్రాపర్టీ పరమైనటువంటి విషయాల్లో మీరు మాట్లాడేటప్పుడు, తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా పంచమ స్థాన అధిపతి అయినటువంటి శుక్రుడు కనుక చూసుకున్నట్లయితే, శుక్రగ్రహము ప్రధానంగా ఇక్కడ ఈ పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ పంచమాధిపతి ఉన్నటువంటి స్థితిని కనుక చూసుకుంటే దశమ స్థానంలో ఉన్నందుకు క్రియేటివ్ ఫీల్డ్ లేనట్లయితే ఏదైనా సినిమా ఫీల్డ్కి సంబంధించిన ఇట్లాంటివి, కుట్లు కావచ్చు, ఎనీథింగ్ ఆర్ట్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగ అవకాశాలు మీకు చక్కగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో యువకులతో తెలియని ఒక డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరికైనా మనీ ఇవ్వడం ద్వారా. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఉద్యోగ అవకాశాల కోసం విదేశాలకు వెళ్ళి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి విదేశీ కంపెనీలతో ఇక్కడ నుంచి ఏదైనా మీరు కనెక్ట్ అయ్యి ఇక్కడ నుంచే విదేశీ కంపెనీలతో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. అయితే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు మాత్రం గురువారము, బుధవారము కాస్త ప్రయత్నం చేయండి. త్వరగా మీకు ఆ వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి ముఖ్యంగా. మరియు ఈ 2వ స్థానంలో కుజుడు ఉన్నందుకు అప్పుల సంబంధంగా ఏదైనా ఇబ్బంది వస్తున్నట్లయితే ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. రాశిలో నీచపడినటువంటి కుజుడు ఉన్నందుకు పంచమ దశమాధిపతి అవుతున్నాడు. అంటే దీనివల్ల మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో కానివ్వండి, లేదా మీ సంతానానికి ఉద్యోగ సంబంధించిన విషయంలో కానివ్వండి, మీరు ఏదైనా చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీరు ఎవరైనా ఇష్టపడి తద్వారా ప్రేమ వ్యవహారాల మూలంగా కొంతవరకు అక్కడ మీరు స్ట్రెస్ అవుతుంటారు కర్కాటకం వారు. ఇక ఫైనాన్షియల్గా ఎలా ఉండబోతుంది? ఫైనాన్షియల్ స్ట్రెస్ కొంత ఉంటుంది, ఫైనాన్షియల్గా గ్రోత్ కూడా ఉంటుంది. 2వ అధిపతి 11లో ఉన్నందుకు. కాకపోతే స్ట్రెస్ ఎందుకు అంటే లగ్నంలో కుజుడు యొక్క స్థితిగతులు ఉన్నందుకు ఆ యొక్క స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు లేదంటే కమ్యూనికేషన్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క కర్కాటకం వారికి ఈ చతుర్థాధిపతి ఎప్పుడైతే భాగ్యంలో ఉంటున్నాడో ఇది కొంతవరకు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడానికి అనుకూలించేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ చతుర్థ స్థానం మీద కుజుడి యొక్క దృష్టి ఉంది.
ఎప్పుడైతే చతుర్థ భావం మీద కుజుడి యొక్క దృష్టి ఉందో మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, వాహనం తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు దాన్ని సరైన సమయంలో తీసుకుంటున్నామా, లేనట్లయితే ఏదైనా డిఫెక్ట్ ఉన్నటువంటిది, గొడవలు ఉన్నటువంటి ప్రాపర్టీస్ తీసుకుంటున్నామా అనేటువంటిది చూసుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా కొంత సంతానం మూలంగా కూడా కొంత స్ట్రెస్, సంతానము, షేర్ మార్కెట్, లేనట్లయితే స్నేహితుల మూలంగా, ప్రేమ వ్యవహారాల మూలంగా కొంత స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. ఆ యొక్క స్ట్రెస్ తగ్గడానికి కుజగ్రహం దగ్గర దీపారాధన మరియు మనకి ఆంజనేయ స్వామి ఆలయానికి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్తూ ఉండండి. విదేశీ సంబంధాలు ఎక్కువగా సెట్ అవుతాయి. అందులో ముఖ్యంగా మెడికల్ రంగాలు, లేనట్లయితే సాఫ్ట్వేర్ రంగాలు, ఆర్ట్, లేనట్లయితే సినిమా రంగాల్లో ఉండేటువంటి వారితో మీకు వివాహం సంబంధించిన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. బికాజ్ ఆఫ్ లగ్నంలో కుజుడు, నీచబడినటువంటి కుజుడు ఉన్నందుకు కాస్త ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి లాభరవి కొంతవరకు సహకరిస్తున్నాడు. అదేవిధంగా ఈ సమయం మీకు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి మాత్రం సరైన సమయమే. బికాజ్ ఆఫ్ కర్కాటక లగ్నానికి భాగ్యాధిపతి, శుభుడైనటువంటి భాగ్యాధిపతి వ్యయస్థానంలో శుభగ్రహం ఉంది కాబట్టి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి సరిగ్గా ప్లానెడ్గా చేసుకున్నట్లయితే, అందులో ముఖ్యంగా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది సరైనటువంటి సమయము. ఇక మీరు చేయవలసిన దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, గోవుకి క్యారెట్స్ తినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి, సింహం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి అయినటువంటి రవి భాగ్యస్థానంలో ఉన్నాడు. అదేవిధంగా లాభంలోకి గురువు అష్టమాధిపతి లాభంలోకి వచ్చి కూర్చున్నాడు కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళడము, ఏదైనా కొత్త సాధనలు చేయడం ద్వారా మీకు కలిసి రావడము ఇటువంటివి సూచిస్తున్నాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ సింహం వారికి ధనస్థానంలో ఇంకా కేతు ఉన్నాడు కాబట్టి ధనపరమైనటువంటి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా కూడా కాస్త మీ యొక్క మీకు ఇంటికి దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే కాస్త ముఖ్యంగా గణపతి ఆలయాలకు వెళ్ళడము, మరియు మీ ఇష్టదైవాన్ని లేదా గణపతిని ఒక్కసారి స్మరించుకోవడం చేయండి. తద్వారా మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది పెరగనుంది. అదేవిధంగా కాస్త సింహం వారికి ప్రధానంగా ఇక్కడ ఎప్పుడైతే శుక్రుడు మీకు అష్టమ స్థానంలో ఉంటున్నాడో కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త ఎక్కువ స్పీడ్గా వెళ్ళకూడదు. అదే మరొకటి ఏంటంటే, స్త్రీలతో ఎవరితో కమ్యూనికేట్ చేసేటప్పుడు, ఎందుకంటే 3వ అధిపతి శుక్రుడు అష్టమంలో ఉంటూ 3వ స్థానం మీద కుజుడు దృష్టి ఉంది కాబట్టి ఈ సమయంలో కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏదైనా భూములు, ముఖ్యంగా తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలోని కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అదేవిధంగా సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ విదేశీ సంబంధాలు మెరుగవడము, లేదా విదేశీ బ్యాంకుల నుంచి ఏదైనా మీకు లోన్స్ లభించడం, ఇటువంటి యోగాలు ఎక్కువగా ఉన్నాయి చూసుకున్నట్లయితే. అదేవిధంగా ఈ యొక్క వారంలో కాస్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, ముఖ్యంగా గవర్నమెంట్ రంగాలు, లేనట్లయితే గవర్నమెంట్ జాబ్స్ కానీ, మెడికల్ రంగాలకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు, ఇటువంటి అవకాశాలు అధికంగా చూపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే, స్కూల్స్, కాలేజెస్, టీచింగ్స్ జాబ్స్, స్కూల్స్, కాలేజెస్, టీచింగ్ రిలేటెడ్, కన్సల్టెన్సీ రిలేటెడ్, ఇటువంటి వాటిల్లో అనుకూలత అనేటువంటిది ఎక్కువగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, మీరు ఏదైనా రాజకీయ వాటిల్లో ఉన్నట్లయితే రాజకీయంగా చక్కటి ఫలితాలు కూడా రానున్నాయి లగ్నాధిపతి దశమంలో ఉన్నందుకు. కాకపోతే మీకు ఫైనాన్షియల్గా మరింత ఫ్రీ అవ్వాలి అని అనుకుంటే కనుక ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే నామస్మరణ చేయండి. మరియు ఎక్కువగా గోవులకి గ్రాసము తినిపించండి, అనే విధాలు బాగుంటుంది. మరియు ఇంట్లో గణపతికి గరికతో పూజ చేయండి, ధనపరమైనటువంటి విషయాల్లో బాగుంటుంది. కన్యా లగ్నము, కన్యా రాశి, కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో కేతువు యొక్క సంచారం కొంత తెలియని ఒక వైరాగ్యాన్ని, ఒక డిప్రెషన్ ఇస్తూ ఉంటుంది. ఇది తొలగాలి అంటే మాత్రం మీరు చేయవలసినటువంటిది మెడిటేషన్లో గణపతి ఆరాధన చేయండి ముఖ్యంగా. ఇక ధనపరమైనటువంటి విషయాల్లో కనుక చూసుకుంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కాస్త గ్రోత్ ఉండడము, మరియు ఫైనాన్షియల్గా మీకు గ్రోత్ కోసం ప్రదేశం మారడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది ఫైనాన్షియల్ విషయాల్లో. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కాస్త వివాహ నిర్ణయాల విషయంలో విదేశీ సంబంధాలు ఒప్పుకోవాల్సిన పరిస్థితి, విదేశీ సంబంధాలే కుదిరేటువంటి స్థితిగతులు ప్రస్తుతం ఉన్నటువంటి సప్తమ స్థానంలో శని, రాహు, శుక్రుడు ఎప్పుడైతే అక్కడ ఉన్నాడో విదేశాల్లో ఉండేవారని ఇష్టపడి వివాహం చేసుకోవడం, లేదా విదేశాల్లో ఉండేవారు మిమ్మల్ని ఇష్టపడి వివాహం చేసుకోవడానికి రావడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మరియు అదేవిధంగా కాస్త
గతంలో ఆగిపోయినటువంటి కొన్ని భూ సంబంధించినటువంటివి ఆగిపోయిన కొన్ని బ్యాక్లాగ్స్ కొంత క్లియర్ అయ్యేటువంటి యోగం బలంగా చూపిస్తుంది. మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే వాళ్ళనే ప్రయత్నము, మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించి అక్కడ ఏదైనా కొత్త కోర్సెస్ చేయించాలనే ప్రయత్నం ఫలిస్తుంది. అలాగే కాస్త రుణాలు ఇవ్వడం ద్వారా రుణ సంబంధించినటువంటి విషయాల ద్వారా కొంత ఇబ్బంది అనేటువంటిది చూపిస్తుంది చూసుకున్నట్లయితే. కాకపోతే ఇక్కడ బ్యాంకింగ్ సెక్టార్స్ లేనట్లయితే టీచింగ్స్, కన్సల్టెన్సీ సెంటర్స్ నడిపేటువంటి వారికి బాగుంది. కొత్తగా ఎవరైనా వ్యాపారాల్లో ముఖ్యంగా ఏదైనా చిన్నపాటి మిషనరీస్ లాంటివి తెచ్చి కొన్ని ఇంట్లోనే పెట్టుకునే మిషనరీస్ లాంటివి చేస్తూ ఉంటారు. అటువంటి వారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. ముఖ్యంగా ఏదైనా తప్పనిసరి కొత్త వ్యాపారం చేయవలసి వస్తే మాత్రం స్కందుడికి సంబంధించింది అదేవిధంగా లేదా అగ్ని సూక్త పారాయణం చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి, తులవారి కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగరీత్యా ఉన్న ప్రదేశం మారేటువంటి యోగం నడుస్తుంది మరియు లోన్స్ లభిస్తాయి. కాకపోతే కుటుంబాధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో నీచబడి ఉన్నందుకు కుటుంబ సభ్యుల మూలంగా లేదా జీవిత భాగస్వామి మూలంగా కొంత ఉద్యోగంలో కొన్ని అంటే వాళ్ళ కోసమని లేదా వాళ్ళ వల్ల కొన్ని మార్పులు చేర్పులు చూపిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్గా చూసుకుంటే మొదట్లో కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ తర్వాత ఫైనాన్షియల్గా గ్రోత్ అయితే ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఏదైతే లోన్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ యొక్క లోన్స్ అనేటువంటివి లభిస్తాయి. అదేవిధంగా మూడవ అధిపతి ఎవరైతే గురువు ఉన్నాడో మూడవ స్థానాధిపతి ఉన్నటువంటి కండిషన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మూడవ అధిపతి 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, ఈ లగ్నానికి పాప. కాబట్టి ఏమిటంటే కొంత 9వ స్థానంలో ఎంత పాప అయినప్పటికీ గురువు సహజ శుభత్వాన్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి కొంతవరకు భగవత్ అనుగ్రహం ఉన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. కాకపోతే ఇక్కడ బ్యాంకు నుంచి లోన్స్ తీసుకునేటప్పుడు లేదా తండ్రి గారి పేరు మీద లోన్స్ అలాట్ అయినప్పుడు 1-4 సార్లు ఆ లోన్ ఎంతవరకు మీకు అవసరం ఏంటనేది చూసుకుని అంతవరకే తీసుకోండి. కొద్దిగా ఈ గురువులతో అనేది కొంత శత్రుత్వం ఇస్తూ ఉంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క 4వ అధిపతి ఎవరైతే ఉన్నారో 4వ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ శని 6వ స్థానంలో ఉన్నందుకు హోమ్ లోన్స్ ఖచ్చితంగా లభిస్తాయి. హోమ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, అదేవిధంగా ఏదైనా సరే ఒక రీసెర్చ్ చేయడం కోసం చేసే విషయాల్లో ధన సంబంధించినటువంటి కొంతవరకు సపోర్ట్ లభించడం ఇవి బలంగా చూపిస్తున్నాయి. ఇక వివాహ ప్రయత్నాల విషయంలో కాస్త ఈ నెలాఖరి వరకు వివాహ ప్రయత్నాల విషయంలో దూరంగా ఉండడం మంచిది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ భాగ్యస్థానంలో గురువు ఉన్నందుకు ముఖ్యంగా ఏదైనా అంటే ఇంకొక ఇన్కమ్ విషయంలో చూసుకున్నట్లయితే మీరు ఒకే జాబ్ మాత్రమే కాకుండా కొంచెం ఎవరికైనా ట్రైనింగ్స్ ఇవ్వడము, టీచింగ్స్ ఇట్లాంటి విషయాల్లో కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది చూసుకున్నట్లయితే. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన కాలభైరవ అష్టకము చదువుకోండి. అదేవిధంగా ఫైనాన్షియల్ గ్రోత్ కోసం ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదాయై నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యస్థానంలో నీచబడి ఉన్నాడు. దీనివల్ల బ్యాంకింగ్, తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో మీరు లాంగ్ జర్నీ చేసేటప్పుడు ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పలానా ప్లేస్కి వెళ్తే కొంచెం కొన్ని అటాక్స్ జరుగుతున్నాయనే ప్రదేశంలో ముఖ్యంగా వృశ్చికం వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే మీకు ధనాధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉన్నప్పటికీ ధనస్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి మీకు ధనపరమైన ఇంప్రూవ్మెంట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు కాస్త ఈ మూడవ అధిపతి ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నాడో మరియు శుక్రుడు కూడా ఆ పంచమ స్థానానికే కనెక్ట్ అయి ఉన్నాడో మీరు చేసేటువంటి ప్రయత్నాలు ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కానివ్వండి, సంతానం కోసం చేసే ప్రయత్నం కానివ్వండి, కొంతవరకు సఫలీకృతం అయ్యేటువంటి గోచారము గడుస్తుంది చూసుకున్నట్లయితే. అదేవిధంగా ఇంటిలో కొంతవరకు ఇంటీరియర్ డిజైనింగ్ అందంగా అలంకరించుకోవాలి. కొంతమంది పాత ఫ్రెండ్స్ మళ్ళీ కలవడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. కాకపోతే ఈ 6వ అధిపతి కుజుడు 9వ స్థానంలో ఉన్నందుకు మీ తండ్రి గారికి ఏదైనా సరే కాస్త హార్ట్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ ఏదైనా ఉన్నట్లయితే వాటిని నెగ్లిజెన్సీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ
ఈ యొక్క దశమ స్థానాధిపతి రవి ఎవరైతే ఉన్నారో మీకు ప్రధానంగా సప్తమ స్థానంలో ఉన్నందుకు మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా సరే ఉద్యోగ సంబంధించిన విషయంలో గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాల కోసం ఏదైనా అప్లికేషన్ వేయడం ఇట్లాంటివి ఏమైనా ప్రయత్నం చేసినా, లేదా మెడికల్ రంగాలకు సంబంధించిన ఏదైనా చదువుకోవడం కోసం ప్రయత్నం చేసినా అది ఫలిస్తుంది. అదేవిధంగా కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. అందులో ముఖ్యంగా బ్యాంకింగ్ మరియు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన కూడా మీరు కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. బికాజ్ ఆఫ్ 10th లార్డ్ లగ్నాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి. అదేవిధంగా కాస్త వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారు వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఈ పెస్టిసైడ్స్ లేనట్లయితే సాఫ్ట్వేర్ రిలేటెడ్ వ్యాపారస్తులకు బాగుంటుంది. కాకపోతే మిగతా వ్యాపారస్తులకు కొంత తెలియని చిన్న ఆటంకాలు ఏర్పడుతుంటాయి. అది పోవడానికి కాస్త గణపతి ఆరాధన, నవగ్రహాల్లో కేతువు రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఖచ్చితంగా మీకు బాగుండడం జరుగుతుంది. మరియు మీరు నిత్యము చేయవలసినటువంటిది దుర్గా అష్టోత్తరం చదువుకోవడము లేదా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనుస్సు రాశి. ధనుస్సు వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో మీకు లగ్నాధిపతి సప్తమంలోకి వెళ్ళాడు. దీనివల్ల సపోర్ట్ అనేటువంటిది మీకు జీవిత భాగస్వామి ద్వారా రావడం, లేదా జీవిత భాగస్వామిని పొందాలని చేసే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడము, ఏదైనా బిజినెస్ పెట్టుకున్నట్లయితే ఆ బిజినెస్లో పార్ట్నర్స్ మీకు సపోర్ట్గా ఉండడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా ధనపరమైనటువంటి విషయాల్లో ఇక్కడే కాకుండా విదేశాల్లో ఎవరైతే రియల్ ఎస్టేట్ అని, అగ్రికల్చర్ అని, లేకపోతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ అని చేస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా రెండవ ధనయోగం. సహజంగా అందరూ ఏంటంటే ఇప్పుడు ధనుర్లగ్నం వారికి లేదా ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది కదా అని భయపడుతూ ఉంటారు. అయితే ఈ అర్ధాష్టమ శని విషయంలో ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటువంటి అంశాలలో జాగ్రత్త వహించాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కాస్త స్నేహితులతో ఏదైనా జల ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు లేదా సిబ్లింగ్స్తో జల ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. కొత్త ప్రాపర్టీస్ తీసుకునేటువంటి యోగం కనబడుతుంది. కాకపోతే మీరు ఏదైనా తొందరపడి తీసుకుంటున్నామా, అక్కడ ఏదైనా దోషం ఉందా అనేటువంటిది కాస్త చెక్ చేసుకోండి. ఎందుకంటే 4వ స్థానంలో 2 పాపగ్రహాలు ఉన్నాయి, శని రాహువు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే కలిసి ఉన్నాయో ఇది కొంతవరకు జాగ్రత్త వహించాలి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా సంతానం కోసం ఐవీఎఫ్లు ఇట్లాంటివి ప్రయత్నం చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. శత్రువుపై జయం ఉంటుంది. పరాక్రమం, మీరు ఏదైతే ధైర్యంగా కొన్ని స్టెప్స్ వేస్తారో వాటి మూలంగా కొంతవరకు మీకు లాభం ఉంది. మరియు సమాజంలో కూడా కొన్ని పేరు ప్రఖ్యాతులు రావడం కూడా బలంగా చూపిస్తున్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఉద్యోగ సంబంధించిన ప్రయత్నం విషయంలో విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయడము, వీలున్నప్పుడల్లా కాస్త కందులు కనుక దానంగా ఇస్తూ ఉంటే మీ యొక్క పంచమాధిపతి నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ దోషం అనేటువంటిది పోతుంది. ఏమని మేము కందులు ఇవ్వలేము, ఏం చేయాలి, ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా అని చెప్పి చూసుకున్నట్లయితే నవగ్రహాల్లో కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన, గోవుకి మంగళవారాలు ప్రధానంగా మీరు క్యారెట్లు తినిపించండి. ఒక 4 క్యారెట్లు చిన్నగా తురిమి తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి శని భగవానుడు 3వ స్థానంలో ఉన్నాడు. ఇంకో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఏలినాడు శని ఒకటి పోయింది, చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. ఎప్పుడైతే మకరం వారికి 3లో శని ఉంటాడో అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆ యొక్క శని ఎప్పుడైతే 3లో ఉంటాడో మీరు పెట్టేటువంటి ఎఫర్ట్స్ సఫలీకృతం అవుతాయి. ఇది ప్రధానంగా 3లో శని ఉన్నప్పుడు కలిగేటువంటి ఫలితాలు. కాకపోతే ఈ 4వ అధిపతి నీచ స్థానంలో ఉన్నందుకు ఇప్పుడు మీరు ఏదైనా ల్యాండ్స్ కానీ లేకపోతే మెషనరీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ పెట్టేటువంటి అంశాల్లో ఇంకా తప్పనిసరి మీరు అది నిర్మాణం చేయాలి, తప్పనిసరి కొనాలనుకున్నప్పుడు మాత్రం 1కి 4 సార్లు మీరు ఏదైతే ఫ్యాక్టరీ పెడుతున్నారో, ల్యాండ్ కొంటున్నారో 1కి 4 సార్లు పరిశీలన చేసుకోండి. లేదంటే మనం పోస్ట్పోన్ చేసుకోగలము అనుకున్నట్లయితే ఈ కుజుడు మారే వరకు కాస్త పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. జూన్ 6కు మారుతున్నాడు. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ అష్టమాధిపతి అయినటువంటి రవి ఎప్పుడైతే పంచమంలో ఉంటున్నాడో కొంచెం ఈ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చిన్న చిన్న సర్జరీస్ రావడము, మరియు అదేవిధంగా కాస్త ఈ ఐవీఐలు ఐవీఎఫ్లు చేయించుకునేవారు కొంత జాగ్రత్త వహించాలని కూడా చూపిస్తుంది. కాకపోతే 6వ స్థానంలో గురువు ఉన్నప్పటికీ
అది కొంతవరకు ఈ కోర్టు కేసు వ్యవహారాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఇప్పుడు చూపిస్తుంది. విజయం కూడా ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ ఈ చంద్రుడు ఎప్పుడైతే రాశిలో మొదటి ఈ 18వ తేదీ నుంచి 24వ తేదీలో మొదటి వారంలో మొదటి 2 రోజులు ఎప్పుడైతే రాశిలో సంచరిస్తుంటాడో కొంచెం జీవిత భాగస్వామి మూలంగా కావచ్చు, వివాహ సంబంధించిన విషయాలు ఎంపిక చేసుకునే విషయంలో కావచ్చు, కొద్దిగా ఈ ప్రయత్నాలు చేసే విషయంలో కొంచెం ఈ మానసిక స్ట్రెస్ని ఎదుర్కొంటూ ఉంటారు. అదేవిధంగా గమనించుకున్నట్లయితే శుక్రుడు ఎప్పుడైతే 3వ స్థానంలో ఉన్నాడో, ఈ శుక్రుడు 3వ స్థాన ఫలితము అనేటువంటి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఉద్యోగరీత్యా జర్నీస్ని ఎక్కువగా చూపిస్తుంది, మార్పులను ఎక్కువగా చూపిస్తుంది ఉద్యోగపరమైనటువంటి విషయాలలో. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం ట్రైనింగ్ తీసుకునే విషయంలోని లేనట్లయితే కొంత ఎడ్యుకేషన్ విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది. అది తగ్గాలి అంటే ముఖ్యంగా మీరు హయగ్రీవ స్తోత్రం చేసుకోండి, మరియు అమ్మవారి లలితాసహస్రనామాలు ఎక్కువగా పఠనం చేయండి, అనే విధాలు బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి శని 2లో ఉన్నాడు. ఏలినాడు శని ఎండింగ్ స్టేజ్లో ఉన్నటువంటి స్థితి మీది. దీని గురించి పెద్దగా భయపడవలసిన పని లేదు. కాకపోతే శనితో పాటు 2 గ్రహాలు నందుకు ధన యోగాన్ని కూడా పెంచుతుంది. కాకపోతే మీరు ఎవరికైనా ధనాన్ని ఇచ్చేటువంటి విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. మరియు ఏదైనా రాతకోతలు, అన్నదమ్ములతోని, అక్కచెల్లెలతోని, సిబ్లింగ్ వరుస వాళ్ళతో ఏదైనా మీరు అప్పులకు సంబంధించిన విషయంలో అగ్రిమెంట్స్ చేసుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా సప్తమాధిపతి ఎప్పుడైతే దశమంలో ఉన్నాడో రవి, ఇది ముఖ్యంగా జీవిత భాగస్వామికి ఏదైతే మీరు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ యొక్క జాబ్ సంబంధించిన విషయంలో కొంత ప్రయత్నం అధికంగా చేసినట్లయితే రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన కోర్సెస్లో కూడా మీరు జాయిన్ అవుతారు. అయితే గురువు ఎప్పుడైతే 8వ స్థానంలో ఉంటాడో లాంగ్ టర్మ్ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో చాలా బాగుంటుంది. అప్పులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకండి. మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం మీరు కానీ మీ జీవిత భాగస్వామి కానీ ప్రయత్నం చేసేటప్పుడు ఆ యొక్క ప్రయత్నాలు, ఆ యొక్క కోర్సెస్ అనేవి శుక్రవారం లేదా ఆదివారం ప్రారంభించండి, తద్వారా బాగుంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క బుధుడు ఎప్పుడైతే 3వ స్థానంలో ఉంటాడో ఈ 3వ స్థానాధిపతి నీచబడినందుకు కాస్త బుధవారాలు, మంగళవారాలు ఏదైనా మీ యొక్క చుట్టాలతోని కమ్యూనికేషన్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. దశమాధిపతి కూడా నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రధానంగా మీకు ఈ యొక్క 20-21 తేదీల్లో మీరు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు తొందరగా సఫలీకృతం అవుతాయి. బికాజ్ ఆఫ్ దశమంలో ఉన్నప్పుడు కొంచెం చంద్రుడు నీచభంగ రాజయోగాల్లోకి వచ్చినప్పుడే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా కాస్త ఎక్కువ స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీరు వ్యాపార సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు మీరు చేసేటువంటి వ్యాపార ప్రయత్నాలు కావచ్చు, వ్యాపారంలో ఎప్పటి నుంచో మనకు లాభాలు రావట్లేదని బాధపడేటువంటి వారికి కావచ్చు, ఈ గురువు మార్పు వల్ల మంచి ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మీరు చేయవలసినటువంటిది ముఖ్యంగా కుజ మరియు శని, రాహు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మీనలగ్నము, మీనరాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో మొన్నటి వరకు పంచగ్రహ, షష్టగ్రహ కూటములై ఇప్పుడు 3 గ్రహాలు మిగిలాయి. అయితే దీనివల్ల కొంతవరకు ఏలినాడు శని రాశిలో సంచరిస్తున్నట్టు కొంత బద్ధకాన్ని, కొన్ని నిందలు అనుభవించడం వల్ల మనకి ఈ ప్రాపర్టీ అక్కర్లేదనో, లేకపోతే మనకి ఉద్యోగం అక్కర్లేదనో, మనకి ఇన్వెస్ట్మెంట్స్ పోతే పోనీ అనో కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా షేర్ మార్కెట్లో ధనం వెచ్చించే విషయంలోని, లేదా సంతానం ఏదైనా వ్యాపారం కోసం ధనం పెట్టమని అడిగినప్పుడు ఆ యొక్క విషయాల్లోని, మరియు మరొక విషయం ఏంటంటే వీటితో పాటు మీరు ఫ్రెండ్స్కి ఎవరికైనా ధనం సంబంధించిన విషయంలో, లేదా క్రియేటివ్ ఏదైనా సినిమా రంగాలకు సంబంధించిన వాటిలో ధనం ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలోని కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి. కొన్ని అనుకున్న ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మరొక విషయం ఏంటంటే ఈ 4వ స్థానంలో గురువు ఉన్నందుకు గతంలో ఏర్పడినటువంటి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో ఈ గురువు మార్పు వల్ల, అంటే మే 15వ తేదీ తర్వాత నుంచి అనుకూలత అనేటువంటిది ఏర్పడడం ప్రారంభమైంది. మీకు ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి వార ఫలితాలు మే 18 నుంచి 24 కాబట్టి ఆల్రెడీ ప్రారంభమైపోయింది. కాబట్టి పెద్దగా భయపడాల్సిన పని లేదు. పంట పొలాలు, ఈ రైతులు ఉంటారు, ముఖ్యంగా
ముఖ్యంగా ఈ రైతులు పంటలు, తోటలు ఎవరైతే ఉంటారో అందులో ముఖ్యంగా ఫ్యాట్ రిలేటెడ్ అంటే ఈ కాజు కావచ్చు, బాదం కావచ్చు, మామిడి పళ్ళు కావచ్చు, అరటి పళ్ళు కావచ్చు, వీళ్ళకి చాలా మట్టుకు లాభదాయకంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటువంటి వారికి కూడా చాలా బాగుంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే కొంచెం తండ్రి గారి ఆరోగ్య విషయం పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ 9th లార్డ్ ఎప్పుడైతే నీచబడ్డాడో ఈ విషయంలో కొంచెం ఏదైనా ఉన్నా సరే వెంటనే చూపించుకొని దాన్ని సెట్ చేసుకోవడం మంచిది. మరియు మరొక విషయం ఏంటంటే పార్ట్నర్స్ ద్వారా కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్, అదేవిధంగా జీవిత భాగస్వామి ద్వారా కూడా కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్ చూపిస్తుంది. కొంచెం ఉద్యోగంలో కొన్ని మార్పులు లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇంటి నుంచే ఉద్యోగం చేయడము, కొన్ని ఇన్వెస్ట్మెంట్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కలిసి రావడం ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ముఖ్యంగా నవగ్రహాల్లో చంద్రకుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ మీరు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు ఓం స్కందాయ నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది ఏలినాటి శని వస్తుంది, అర్ధాష్టమి శని ఉంది, అష్టమి శని ఉంది, కాలసర్పదోషం ఉంది, లేకపోతే సర్పదోషం ఉంది అని భయపడుతూ ఉంటారు. ఒకటే చెప్తున్నాను నేను మీకు, ఏ దోషమైనా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా కాలసర్పదోషాలు లేదా సర్పదోషాలు మీకు ఆ సర్పదోషం ఉన్నటువంటి మహాదశలు అసలు జీవితంలో ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోండి. అంతేగాని కేవలం ఏదో కాలసర్పదోషం ఉందనో, అంటే ఒకటే ఏంటంటే కాలసర్పదోషం అనేటువంటిది దేశకాల గోచారాలకు సంబంధించిందిగా ఉంటుంది. అది అంటే దేశంలోని ఇప్పుడు చూడండి మనకు కాలసర్పదోషంలో ఉండడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, ఒక రకమైన అటాక్స్ కావచ్చు ఇవన్నీ కూడా. అయితే ప్రతిసారి మరి కాలసర్పదోషం వచ్చినప్పుడు రాదా అంటే దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి, శని కుజుడు ఉండే స్థితిని బట్టి, రైట్. అయితే ఇక్కడ కాలసర్పదోషం కాలానికే కానీ జన్మజాతకానికి కాదు, ఇది శాస్త్రంలో ఉన్న విషయం. మరి సర్పదోషాల పరిస్థితి ఏమిటంటే ఆ సర్పదోషం ఏ భావానికి కనెక్ట్ అయిందని చూసుకోవాలి. దాన్ని బట్టి వాళ్ళకి వివాహమా, సంతానమా, లేకపోతే మరొక బిజినెస్ మీద ఎఫెక్ట్ వస్తుందా అని చూసుకొని ఆ దశలు మీ జీవితంలో ఉంటేనే ఎఫెక్ట్, లేకపోతే ఏ ఎఫెక్ట్ లేదు, మీరు నిశ్చింతగా భయపడకుండా ఉండొచ్చు. ఇక ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని సమయాల్లో నేను చాలాసార్లు చెప్పాను, సీఎంలు, పిఎంలు, ప్రెసిడెంట్లే అయ్యారు, పెళ్ళిళ్ళు అవుతాయి, సంతానం కూడా కలుగుతారు. కాబట్టి శ్రమ ఉంటుంది, శ్రమ కారకుడు కాబట్టి అంతకుమించి మరొకటి ఏమీ లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క లగ్నం ఏమిటి, మీ లగ్నం నుంచి మిగతా గ్రహాలన్నీ ఎక్కడున్నాయి. ధనం రావట్లేదంటే అయ్యో రావట్లేదని బాధపడడం కాదు, మీ యొక్క జన్మజాతకంలో ధనాన్ని ఇచ్చే గ్రహం ఎవరు, ఏ రూపైన మీకు ధనం వస్తుంది అనేటువంటిది పట్టుకోవాలి. ముఖ్యంగా ఫలానా రూపంలో ధనం అనేటువంటిది యోగం ఉంది అన్నప్పుడు ఆ ఫలానా రూపంలో ఉండే వాటి మూలంగానే ధనయోగం అనేటువంటిది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ధనంతో పాటు కొంతమంది చూడండి చిన్నప్పుడు చదువుకునే చదువు వేరే చదువుతారు, కానీ ఏమవుతుంది వాళ్ళకి ఆ యొక్క విద్య అనేటువంటిది అనుకూలించదు. ఎందుకు అనుకూలించదు అంటే వాళ్ళకి ఆ విద్య వల్ల ధనయోగం ఉండదు. కాబట్టి ఏ విద్యలు చదువుకుంటే కేవలం నాలెడ్జ్ సంపాదించుకోవడం, హాబీ కోసం ఏం చదువుతున్నాము, ఫలానా ప్రొఫెషన్గా తీసుకోవాలన్నప్పుడు ఏ గ్రహం అంటే ధనాధిపతి ఏ ప్రొఫెషన్కి కనెక్ట్ అయి ఉందో చెక్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఆ చదువు వల్ల ఉపయోగం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అది ఒకటే కాకుండా ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు కానీ ఏ డైరెక్షన్ పనికి వస్తుంది, కొనుగోలు చేసే సమయం అవునా కాదా, ఇప్పుడు వివాహం చేసుకునేటప్పుడు కూడా ప్రతి జీవుడికి కూడా అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, 3 నుంచి 5 సార్లు దాని యొక్క ప్రభావం ఉంటుంది. అంటే ఆ ఫలానా ఇయర్స్లో వివాహం అవ్వాలి అని ఆ రకంగా మనం చూసుకోవాలి. ముఖ్యంగా ఏ సమయాల్లో వివాహ యోగం ఉంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అనుకూలించినటువంటి సమయంలో వివాహ సంబంధించిన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే మీ సప్తమాధిపతికి, మీ శుక్రుడికి లేదా మీ కుజుడికి, స్త్రీలకైతే కుజుడికి, పురుషులకైతే శుక్రుడికి శుభగ్రహ సంబంధాలు గోచారంలో లేనప్పుడు ప్రయత్నం చేస్తారు, అప్పుడు సఫలీకృతం అవ్వదు, బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు కూడా మీకు ఈ సమయం సరైనదా కాదా, విదేశాలకు వెళ్ళేటువంటి విషయాలు కావచ్చు, వ్యాపారాల విషయాలు కావచ్చు, అదేవిధంగా తెలియక కొంతమంది జాబ్ మారిపోతుంటారు, జాబ్ మానేస్తుంటారు. ఈ సమయంలో ఓపికగా ఉండాలా, లేకపోతే జాబ్ మానేసి ఇంకోటి వెతుక్కోవచ్చా అనేటువంటిది కూడా మీ జన్మ జాతకంలో ఉంటుంది. ఇవి ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశాలు. దీంతోపాటు కొంతమందికి ఆలస్య వివాహంతో పాటు ఆలస్య సంతానం కూడా ఉంటుంది. ఆలస్యం అసలు ఎందుకు అవుతుంది, చాలామంది తెలియక ఏం చేస్తారంటే బాధపడిపోతుంటారు. అలా కాదు, కొంతమందికి ఆలస్య సంతాన యోగం ఉంటుంది. 3 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకి, కొంతమందికి 7, 8 లేదా 10, కొంతమందికి అయితే నేను 15 ఏళ్ళకి కూడా సంతానం కలిగిన వాళ్ళని నేను చూశాను.
కాబట్టి మీరు బాధపడకుండా అసలు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఇంట్లో కూర్చొని చక్కగా మీరు ఏదో వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చక్కగా ఇంట్లో కూర్చొనే మీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి మంత్రం చేసుకోవాలి, ఏ నామాన్ని మీరు స్మరించినట్లయితే ఆ యొక్క దోషం అనేటువంటిది పోతుంది అనేటువంటి జన్మజాతకంలో మాకు ఉంటుంది. మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు అంటే, మీ జన్మజాతకం అంటే మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నానికి తగ్గట్టుగా మార్కెట్ ఉందా లేదా అని మనం చూస్తాం ఒక బిజినెస్ చేసేటప్పుడు. ఇప్పుడు ఈ బిజినెస్ తగ్గట్టుగా బయట మార్కెట్ ఉందా లేదా, ఎలా అయితే మార్కెట్ పాజిటివ్గా ఉంటే మీ చేసే బిజినెస్ ఎలా అయితే పాజిటివ్గా ఉంటుందో గోచారం కూడా అంతే. మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నానికి గోచారం అనుకూలంగా ఉందా లేదా చూసుకుంటాం. గోచారము అనుకూలంగా ఉంది, మీ యొక్క జన్మజాతకం కూడా అనుకూలంగానే చూపిస్తుంది అనుకోండి, అప్పుడు ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది రాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అందుకు మనం గోచారం చూసుకోవాలి. అయితే ఈ గోచారంలో కూడా ఫలితం ఎంత పర్సెంట్ ఉంటుంది అంటే, కేవలం వాళ్ళ యొక్క జన్మజాతకంలో ఉండే తీవ్రతను బట్టి 10 నుంచి 15% మాత్రం, కొన్నిసార్లు అయితే 5% ఉంటుంది. కాబట్టి గోచార ఫలితాలు కేవలం సపోర్ట్ కోసమని తీసుకోవాలంటే, ఇప్పుడు మీరు ధనం పెడుతున్నారు, మీ యొక్క జన్మజాతకంలో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టే టైమే నడుస్తుంది, గోచారం దానికి సపోర్ట్ చేస్తుంది, అప్పుడు ఆ 15% యాడ్ ఆన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అదొకటి మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే, చాలామంది తెలియక నక్షత్రం పట్టుకోను, పేరు పట్టుకోను రత్నాలు పెట్టేసుకుంటున్నారు. అసలు అలా రత్నధారణ అలా చేయకూడదు. అగ్నిపురాణంలో చెప్పినటువంటి విధానం అది కాదు. చాలా స్పష్టంగా మీ లగ్నానికి శుభులు పాపుల్ని పేరు చేసుకొని, అందులో శుభులు శుభ ఫలితాలే ఇస్తున్నారా లేకపోతే పాపులు శుభ ఫలితాలు ఇస్తున్నారా లెక్కలేసుకొని, మీకు నడుస్తున్న మహాదశని మీరు ఏదైతే సంకల్పం అనుకుంటున్నారో ఆ సంకల్ప సంబంధంగా వేసుకోవాలి రత్నము. ఇందులో ఇంకొంతమంది కొన్ని అపోహలు ఉన్నాయి. ఏమండి 1-2 సంవత్సరాల తర్వాత ఒక రత్నం పెట్టుకున్నాక దాని పవర్ పోయిందంటే ఇంకోటి పెట్టుకోమన్నారు. అలా పవర్లు పోవడాలు ఉండవు రత్నాలకి, గుర్తుపెట్టుకోండి. మీ తండ్రి గారిది కూడా మీరు పెట్టుకోవచ్చు, కావాలంటే మీ తాతగారిది కూడా మీరు ధరించవచ్చు. అయితే ఎప్పుడు అది మీకు పనికొచ్చే రత్నం అయి ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా రత్నధారణ కానివ్వండి, గోచారాన్ని కానివ్వండి, మీ పర్సనల్ చార్ట్ని కానివ్వండి చూసుకోవాలి. అంతేగాని ఏదో పలానా గ్రహదశ వచ్చేస్తుంది, లేకపోతే పలానా శని దశ వచ్చేసింది, ఏలినాడు శని నడుస్తుంది, సర్పదోషం ఉందని భయపడడానికి జ్యోతిష్ శాస్త్రం కాదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, చక్కగా నిత్యము దీపారాధన చేసుకోవడం, అమ్మవారి అనుగ్రహం పొందడానికి నిత్యము అమ్మవారికి సంబంధించిన లలితా సహస్రనామాలు చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.